వెల్కమ్ బ్యాక్ టు మంజుల బామ్మగారి ముచ్చట్లు. బామ్మగారి ముచ్చట్లు బాగున్నామ్మా. సైకిల్ మళ్ళీ చేయకూడదు. ఇంకేం వేసాగా చాలాసేపు వేసా. పొగొస్తుంది వేసవకాలం, అదే చలికాలం అయితే బాగుంటుంది. పొగ వేసుకుంది. ఇంకెన్ని రోజులు ఉంటుంది? మామిడికాయ పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఇంకా నిమ్మ ఉంది. ఇంకా నుంచి వచ్చినప్పుడు తీస్తాం కొంచెం గాలి. వాళ్ళు ఏమి చేయకపోయినా మామిడికాయ పచ్చడి, పప్పుచారు, పెరుగు తిరగమా ఒకటికి వేసాను అనుకో 3 అవుతున్నాయిలే. కాలిపోతున్నా పోపు. నవీన్ తీసుకున్నాడంట రూము. ఈ అబ్బాయి కూడా ఇక అక్కడికే పోయి ఉండాలంట ప్రస్తుతానికి. వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ పిన్ని గారు అమ్మాయి, పెద్దమ్మ గారు అమ్మాయి, అక్కడ దగ్గరలో తీసుకున్నాడంట నవీన్. అదే అన్నానికి వేరే ఒకళ్ళని మాట్లాడుకుంటున్నారు దగ్గరలో. తను మాట్లాడతాను, వాళ్ళ అక్కను మాట్లాడమంటున్నారంట. అని తెలిసింది తినేట పెయిన్ గెస్ట్లకి పెట్టేటట్టుకుంటారు కదా అక్కడికక్కడ. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మంచాలను చూడమన్నాం అక్కనే. మెస్సులు అవి ఉండే కానీ అట్టా బాగట్లేదంట, తినబుద్ధి కావట్లేదమ్మా బయటకు ఇల్లు. అప్పుడు వీళ్ళు అసలు నీలాగా కత్తి వంట నేర్చుకుంటే చదువుకునే రోజుల్లో నువ్వు నేర్చుకున్నట్టు. అట్టెందుకు అసలు పెరుగు పాలు తోడేసుకుని పెరుగు కూరలు బయట తెచ్చుకుని పెరుగు అయినా దొరికిద్దిగా బాగా. అది తెచ్చుకుని ఆ పని అన్నం కరెంట్ కుక్కర్ పెట్టుకుంటాం పాలు. కుదరపని చూస్తున్నారు చేసుకోవడానికి. చాలు కొంచెం చాలే కదా. ఒక్కరోజు వండుకుంటే 2 రోజులు వస్తుండే కూరలు. 3 రోజులు కూడా వస్తాయి. మరి ఏం చేస్తా, పప్పుచారు పెట్టాలంటే మరీ తక్కువ పెట్టలేము, ఉండేది ఇద్దరము. అబ్బాయికి అమ్మాయి నచ్చింది కదా అని కట్నాలు లాంఛనాల విషయంలో తగ్గకండి. దీని దాన్ని అర్థమైందా?
తేడా అవుతుంది సాంబార్. వచ్చినాయి అప్పుడే, నిన్నటి నుంచి లోపలే ఉన్నాయి. పిల్లలు ఉన్నప్పుడు అందరం కింద కూర్చొని తినేవాళ్ళం ఆ ఇంట్లో, గుంటూరులో ఉండి ఇంట్లో. ఇప్పుడేమో కింద కూర్చోలేకపోతే. అయ్యింది అప్పుడే, నిన్నాగా పెట్టింది. కొద్దిగా తేడా రాలా అనిపిస్తుంది. సాయంత్రం దోశలోనూ దెబ్బరొట్లోనూ కలిసి తింటే పది. టిఫిన్ కదా ఇవాళ సోమవారం శివయ్య స్వామికి. ఇంకొంచెం వచ్చినాయి వాసన. ఎందుకు వస్తాయి మరి, మరుసనాటికి వచ్చి వస్తాయి. ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అదే చదువుతున్నారు 3 రోజుల నుంచి. తేజ వాళ్ళ అమ్మ రోజు అక్కదేవతల క్యాసెట్ పాట చూసేటట్టుగా టీవీలో పెట్టాడు. ఆ వైఫైకి కనెక్షన్ పెడితే ఇంకా వేసే పర్లేదండి కార్డు కూడా. దానికి డిష్ టీవీ దానికి పెట్టుకోవద్దు. డిష్ టీవీ ఇక ఏవి కావాలని వస్తాయంట, దానికి కనెక్షన్ పెడితే. ఇక డబ్బులు ఎంచుకున్నా నెల నెల. డిష్కి కూడా ఎక్కడ వైర్లు కట్టయ్యి సరిగా రావట్లేదంట. వచ్చే నెలకైతే నాకు క్లియర్గా వస్తాయేమో అన్నాడంట. అయితే కొత్తగా పెడతాం కదా, చాలు మామూలు పెరుగు కొంచెం చాలు ఇచ్చాలి. ఇక మజ్జిగ చారు చేశానండి. మజ్జిగ చారు బాగుంది, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి. దాంట్లో మామూలు పెరిగేసి వాడు పలసగా చేస్తారు అక్కడ. నేను చక్కగా చేయమన్నావు సార్, అప్పటి నుంచి చక్కగా చేస్తున్నా. మరీ పలసకి మనకి వాళ్ళ ఉల్లిపాయ వేసారు, తోడుకోదేమన్నా పచ్చిమిరకాయ వేసారు. వాళ్ళే పౌచగా చారులాగా చేస్తున్నారు. అంటే బయట హోటల్ వాళ్ళు కలిసి బాటికి వేసుకుంటారు. మనం ఏం చేసుకుంటాం, ఖర్చు కదా చేసి ఓ నీళ్లు పోసి. సాయంత్రం తినే పని లేదా అన్నం.
ఇంకా అంత ఉంది. ఆ రోజు అంత మిగిలిన ఒక గిన్నెలో. చేయకపోతే ఒక బాధ, కూరలు చేస్తే ఒక బాధ, అన్నీ మిగిలిపోతాయి. తమరి అవలక్షణాలకి దైవభక్తి ఉంటుందని నేనైతే అనుకోను. నేను గుళ్ళు పూజకి రాలేదు, ప్రేమ పూజకి వచ్చాను. ఒకవైపు నేను ఆయన ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుంటే మీరన్నీ తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? మరో దారి లేక ఎందుకంటే నాకు చెప్పండి మామయ్య. చెప్పలేదమ్మా. మీరు చెప్పకపోతే నమ్మరు. ఈసారి వీటికి ప్రేమకు నీళ్ళు తగ్గించు. నెక్స్ట్ టైం బ్యాటింగ్ చేసి అపోజిషన్ టీంకి నీళ్ళు తగ్గించు. పెరుగు చట్నీ కూడా లోనపడు. అయినా ఇంకా మాట తినంగా. రేపు వాళ్ళు తినము, రేపు తిను. రేపుకి మరీ పులిపోతుంది. లేదంటే రేపు కూడా ఇంకొంచెం ఫ్రెష్గా తోడేసి అది కలిపితే బాగుంటుంది. రేపటికి అంతే ఉండదు. మల్లెపూలు 3 రోజులు నాటి కొట్టు ఎట్టండి దేవునికి పెడితే ఫ్రెష్గా బాగానే చల్ల. ఎవరు అతను ఇచ్చినయా? అతను ఇచ్చినాయి ఆ రోజు. అంత 50? శుక్రవారం అది కొన్నా. ₹50. ఒకరోజు అక్కడ పెట్టుకున్నట్టుంది నేను దేవుడి దగ్గరికి. మరి నేను ఇద్దరు తినేసి ఉంటాను, ఆయన నేను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.